హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అయితే మా ముందుకైతే ఒక సెలెరియో వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. సో మనం ఈ వెహికల్ అయితే ఫస్ట్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుంది చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో VXI మిడిల్ వేరియంట్ వెహికల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఇప్పుడైతే మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. అండ్ అలాగే వెహికల్ని 360 డిగ్రీలో చూపెడతా. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు అయితే ప్రతి ఒక్కటి అయితే పిన్ టు పిన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూస్తున్నాం. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 70% ఉంటాయి. సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి పని అయితే లేదు. సస్పెన్షన్ చాలా నీట్గానే ఉన్నది. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్ని చూద్దాం. ఇంటీరియర్ ఎట్లుందో మీకు అయితే మంచిగా నీట్గా చూపెడతా. సో ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ లేదు. ఏ పిల్లరో డిస్టర్బెన్స్ కాలేదు, ఏ అప్రాను డిస్టర్బెన్స్ అయితే కాలేదు. బండికి ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండేయండి. ఈ వెహికల్ యొక్క సీట్ కవర్లను చూసుకున్నట్టయితే లెదర్ సీట్ కవర్లు ఉంటాయి. సోనీ కంపెనీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్లి ఏసీ. ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోడు 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి ఈ వెహికల్ అయితే ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి ఒకసారి చూపెడతా. సో ఫ్రెండ్స్, వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,691 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. బండి అయితే రెడీ టు గో. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉండదు. లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మనం బ్యాక్ సైడ్ ఇంటీరియర్లో చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి మంచిగా రన్నింగ్ కండిషన్లో ఉంది. సో ఓవరాల్ అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్టం అయితే లేదు. సో మొత్తానికైతే టైర్ల పరంగా చూసుకున్నట్టయితే టైర్లు వచ్చేసి మొత్తం 4 టైర్లు వచ్చేసి ఒక 90% ఉంటాయి. ఇంతకుముందు 80% అని చెప్పిన. సో మొత్తానికైతే 4 టైర్లు ఒక 90% అయితే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ 4555 నెంబర్, చాలా బాగున్నది. ఇది VXI మిడ్ వేరియంట్ వెహికల్. సో వెహికల్కి వచ్చేసి బంపర్ కాడ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం లైట్గా డ్యామేజ్ అయింది. వాళ్ళు కుట్లు వేయించుకున్నారు. దీన్ని టచ్అప్ చేసుకొని పెయింట్ వేసుకోవచ్చు. అది లైట్గా ఒక డ్యామేజ్ ఉంది. మనం డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ వ్యూని అయితే చూపెడతా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను స్టెప్ని చూపెడతా. స్టెప్ని వచ్చేసి ఒక 80%గా స్టెప్ని ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో ఓవరాల్గా వెహికల్ అయితే గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి సెలెరియో 2014 మోడల్ ఇది. ఇటు సైడ్ చూసినట్టయితే కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ ఇది. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్, పెట్రోల్తో నడుస్తుంది. ఇటు సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. ఇటు సైడ్ మనం పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. సో ఈ పిల్లర్ను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మనం బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ నుండి కూడా ఇంటీరియర్ వ్యూ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ టైర్ని చూసుకున్నా కూడా 90%గా ఉంటుంది. కొంచెం ఇక్కడ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. సో మొత్తానికైతే ఓవరాల్గా అయితే గుడ్ కండిషన్. లైట్గా ఇటు సైడ్ డోర్కు కొంచెం స్క్రాచెస్. అండ్ అలాగే ఫ్రంట్ బంపరు అండ్ బ్యాక్ బంపర్ కొంచెం టచ్అప్ చేసుకోవాలి. సో ఓవరాల్ అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తా. బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చూపెడతా.
సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. మనం ఇంజన్ కండిషన్ అయితే ఇప్పుడు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంజన్ని స్టార్ట్ చేసిన, బానెట్ ఓపెన్ చేసిన. ఇప్పుడైతే మనం ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. మనకి ఇటు సైడు ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎక్స్ సైడ్ బ్యాటరీ ఉన్నది. సో ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా అయితే మనం ఇంజన్ అయితే చూసుకోవచ్చు, ఎటువంటి లీకేజీలు అయితే లేవు. బండి అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నది ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే. ఇప్పుడైతే నేనైతే ఎక్సలేటర్ ఇప్పిస్తా, బ్యాక్ కంప్రెషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎక్సలేటర్ సో చూసారు కదా, అయితే ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2014 మారుతి సుజుకి సెలెరియో VXi ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. మారుతి సుజుకి సెలెరియో VXi 2014 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు, సింగిల్ ఓనర్ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 90% ఉంటాయి. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నా, అవుట్లుక్ పరంగా చూసుకున్నా కానీ 2 బంపర్లు బ్యాక్ సైడ్ ఫ్రంట్ 2 బంపర్లకు అయితే పెయింట్ వేసుకోవాలి. అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఫైనల్ వచ్చేసి 2,70,000 అయితే వెహికల్ అయితే ఇస్తానని చెప్పిండు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2,70,000 అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో వరకైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మంచిగా చిన్న ఫ్యామిలీకి మంచిగా నీట్గా లో బడ్జెట్లో మంచిగా నీట్గా ఉంటుంది వెహికల్. సెలెరియో వెహికల్ మంచిగా షిఫ్ట్ టైప్లో ఉంటుంది వెహికల్. బండి అయితే చాలా అంటే చాలా నీట్గానే ఉన్నది. ఇంజన్ పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ వెహికల్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా అయితే మన కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.